చేసేటువంటి క్రమంలో నేను నిజాయితీగా ఉన్నా, నేను 100% పర్ఫెక్ట్గా నిజాయితీగా జరగాలని నేను కోరుకుంటా. ఈ 10వ తరగతి రెగ్యులర్ ఎగ్జామ్సే కాదు, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఇదే రకంగా జరిపిస్తా. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా ఏ మాత్రం కూడా కాపీయింగ్ ఆస్కారం లేకుండా చేస్తా. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో గతంలో ఒక ప్రచారం జరిగేది, లక్షల డబ్బులు చేతులు మారాయని. సింగిల్ రూపాయి కూడా చేతులు మారకుండా ఎవడైతే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో వాడు చదువుకుని వస్తాడో వాడే పాస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చేద్దాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ ఫస్ట్ పేపర్ తెలుగు రోజున వాడు ఏదైనా సరే పక్కోడు దాంట్లో చూసి రాసినా, లేకపోతే ఎవడైనా చెప్తే విని రాసినా, లేకపోతే ఏదైనా కాపీంగ్ తీసుకొచ్చి రాసినా, రెండో రోజు హిందీ ఎగ్జామ్కి అసలు చదువుతాడా? చదవడు. రెండో రోజు చదవడు. ఎందుకంటే ఏదో ఒక సహాయం ఇక్కడ అందింది, కాబట్టి ఆ సహాయంతో వీడు పాస్ అయ్యా. వాడు ఇక్కడ తెలుగు పేపర్ రాశాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఏముంది, రేపు కూడా అదే పరిస్థితి. కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదంటాడు. హిందీయే కాదు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏ సబ్జెక్ట్ కూడా చదవడు. వాడు చదవకుండా ఎగ్జామినేషన్కి వస్తాడు. బయట వ్యక్తుల యొక్క సహాయం పొందడం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎదురు చూసి ఈ విధంగా పక్కోడు దాంట్లో చూసి రాద్దామా, లేకపోతే బయట నుంచి ఎవరిదైనా స్లిప్పులు ఇస్తే చూసి రాద్దాం అనేటువంటి ఆలోచించి వాడి బతుకంతా ఎదురు చూపులు అయిపోద్ది తప్ప నిజాయితీగా బతుకుదామనేటువంటి ఆశ, ఆలోచన, ఆతృత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు అన్నమాట. ఇట్లాంటి మనుషులు, ఇట్లాంటి స్టూడెంట్స్ సమాజానికి చీడ పురుగులాగా తయారవుతారు. దయచేసి చీడ పురుగులను ఉత్పత్తి చేసేటువంటి డిపార్ట్మెంట్గా మన డిపార్ట్మెంట్ కాకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. చీడ పురుగుల్ని మనం ఉత్పత్తి చేయొద్దు. ఈ చీడ పురుగులు ఏ స్థాయికి పోతారంటే సమాజంలో జరిగేటువంటి ప్రతి రుగ్మతకి కూడా మన దగ్గర కాపీయింగ్ కొట్టిన స్టూడెంట్ కారణమవుతాడు. నిజాయితీగా కష్టపడినటువంటి స్టూడెంట్ ఎక్కడా కూడా సమాజంలో చెడు తీసుకురాడు, సమాజానికి మేలుకరంగానే ఉంటాడు. సమాజంలో చీడ పురుగులుగా ఎవరు తయారవుతున్నారంటే మన దగ్గర కాపీయింగ్ చేసినటువంటి వాడు సమాజంలో చీడ పురుగుగా తయారవుతున్నాడు. అట్లాంటి చీడ పురుగుల్ని మనం ఇక్కడే అంతం చేద్దాం. ఫెయిల్ అయినా పర్లేదు, సప్లిమెంటరీ రాస్తాడు. అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు, అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు. ఏం పర్లా. ఒకవేళ వాడికి అర్థమైపోద్ది, నేను పాస్ అవ్వలేకపోతున్నానంటే నాకు ఈ సబ్జెక్టులో నాకు అవగాహన లేదేమో, లేకపోతే అసలు మనం ఈ చదువుకి మనం పనికిరావేమో అనేటువంటిది ఉంటుంది. నేనంట ఎడ్యుకేషన్ ఒకటేనా, ఇంకేం పనులు లేవా సమాజంలో? అనేక రకాలైన వృత్తులు ఉన్నాయి. పశు పోషణ వృత్తి కాదా? వ్యవసాయం వృత్తి కాదా? రకరకాల వృత్తులు ఉన్నాయి. మరి ఆ వృత్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం చదువుకుంటేనేనా, కేవలం ఎంపీసీ చదివితేనేనా, లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితేనేనా మనిషి? ఇక మిగిలినటువంటి వాళ్ళు మనుషులు కాదా? ఈరోజు అసలు వ్యవసాయానికి వ్యవసాయ కూలీలు కూడా దొరకట్లా. ఎందుకు? అందరూ కూడా పాస్ అయిపోయి పైకి వెళ్తున్నారు. అంటే ఫెయిల్ అవ్వాల్సిన క్యాండిడేట్ కూడా పాస్ అయిపోయి పైకి వెళ్ళిపోయి ఇంటర్మీడియట్, డిగ్రీలు, బీటెక్లు చదువుతున్నాడు. ఆడకి వెళ్ళిన తర్వాత బీటెక్లో వీడు పాస్ కాలేడు, బీటెక్ ఫెయిల్ అయిపోతాడు. బీటెక్ ఫెయిల్ అయినాడు. ఎందుకు ఫెయిల్ అవుతాడు? వీడు అసలు కనీసం చదవటం ఏమి ఉండదు, వాడు ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇంటి దగ్గర ఆవారగా తిరుగుతుంటాడు. ఆడ పని చెయ్యడు. ఎందుకంటే నేను బీటెక్ స్టూడెంట్ కదా, నేను బీటెక్ స్టూడెంట్ అనేటువంటి ఒక ఈగో. ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండడు, ఇంటి దగ్గర ఉన్నటువంటి సొసైటీకి సహాయంగా ఉండడు. వాడి వలన ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితి. దయచేసి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా ఒక్కసారి ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ అన్నిటికీ కారణం మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. కాబట్టి మనం ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఫెయిల్ చేయొద్దు. ఒకవేళ ఎక్కడైనా సరే పొరపాట్లు జరిగినాయా, గతంలో ఎక్కడైనా సరే ఎగ్జామినేషన్లో చిన్న చిన్న అవాంతరాలు, అవకతవకలు జరిగినాయా, అవన్నిటిని కూడా రెక్టిఫై చేద్దాం. ఎగ్జామినేషన్ సిస్టాన్ని పగడ్బందీగా నిజాయితీగా పునర్నిర్మిద్దాం.
మన స్కూల్ ఎడ్యుకేషన్ లో మన దగ్గర మన జిల్లాలో 36,000 మంది విద్యార్థులు రేపు పరీక్ష రాయబోతున్నారు. 36,000 మందిలో కష్టపడి చదివేటువంటి వాడు అందరూ కూడా పాస్ అవుతాడు. ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి అంటే చదవకుండా స్కూలుకు రాకుండా, గురువు అంటే గౌరవం లేకుండా, తల్లిదండ్రుల గౌరవం లేకుండా వాడు స్కూల్లో బలాదురుగా తిరిగేటువంటి పిల్లల్ని, బయట రోడ్ల ఉంటే బలాదురుగా తిరిగేటువంటి పిల్లలు ఫెయిల్ అవని తప్పులేదు. వాడిని పాస్ చేయించి నీ రిజల్ట్స్ 90%, 90, 100 అని చెప్పుకోవాలని మీరు చూస్తున్నారా? దానివలన వృధా ప్రయాస తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఏ రకంగా కూడా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను? ఈరోజు డిఈఓగా నేను ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఇంకో రావచ్చు, లేకపోతే 2 ఏళ్లకు వేరే వాళ్ళైనా రావచ్చు. కానీ మీరు మాత్రం రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇదే ఆత్మసాక్షితో పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇదే ఆత్మసాక్షితో, మనస్సాక్షితో పనిచేయండి. మనకి ఒక మనసు అనేటువంటిది ఉంది. మనకు కేవలం ఒక డిగ్రీలు, లేకపోతే పీజీలు, లేకపోతే బీఈడీ చదువుకున్నటువంటి మనం, స్కూల్ టీచర్ గా లేకపోతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి మనం, ఈ డిగ్రీలు మనకు హోదా మాత్రమే కాదు, ఈ హోదాతో పాటుగా అతి పెద్ద హోదా ఏంటంటే మన మనస్సాక్షి మనకు పెద్ద హోదా. మనస్సాక్షితో పనిచేద్దాం, మనస్సాక్షితో పనిచేద్దాం. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడా కూడా మరి కాపీ కాస్కారం లేకుండా మరి ఎగ్జామినేషన్ పగడ్బందీగా కండక్ట్ చేద్దాం. ఎవరి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు ఏమనంటారేమో, లేకపోతే జాయింట్ కలెక్టర్ ఏమనంటారేమో, లేకపోతే కమిషనర్ ఏమనంటారేమో, లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి విలేజర్స్ ఏమనంటారేమో, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమని అంటారేమో. వీళ్ళందరికీ నేనే సమాధానం చెప్తా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చెప్తా, నేను గతంలో చెప్పున్నాను కూడా. నిజాయితీగా పనిచేస్తే